హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగుల 29 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. చంద్రబాబుకు వైఎస్ షర్మిల సీరియస్ వార్నింగు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉద్యోగుల న్యాయపరమైన 29 డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కఠినంగా స్పందించారు. షర్మిల ఆగ్రహం, ప్రభుత్వ మొండి వైఖరిపైన విమర్శలు. షర్మిల మాట్లాడుతూ, ఉద్యోగుల హక్కులు న్యాయబద్ధమైనవి. వారు అడుగుతున్నది వేతనాల పెంపు, డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ, టీఆర్ మరియు పెండింగ్ సమస్యల పరిష్కారం మాత్రమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 58 సార్లు చర్చలు జరిగినా సమస్యలు పరిష్కరించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఇది 63,000 మంది ఉద్యోగులను సమ్మెలోకి నెట్టే ప్రయత్నమని ఆమె అన్నారు. విద్యుత్ జేఏసీ సమ్మెకు పూర్తి మద్దతు. కీలక డిమాండ్లు ఇవే. వైఎస్ షర్మిల విద్యుత్ జేఏసీ చేపడుతున్న నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆమె వెంటనే విద్యుత్ జేఏసీతో మళ్లీ చర్చలు జరపాలని, 29 డిమాండ్లన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె మరిన్ని కీలక అంశాలను కూడా ఉటంకించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. 25 ఏళ్లుగా పనిచేస్తున్న 27,000 మంది కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అనైతే డిమాండ్. అలాగే రెండవది అన్‌లిమిటెడ్ మెడికల్ పాలసీ. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు అన్‌లిమిటెడ్ మెడికల్ పాలసీలు అమలు చేయాలి. మూడోది జూనియర్ లైన్‌మెన్ల సర్వీస్ నిబంధనలు. జూనియర్ లైన్‌మెన్లకు పాత సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలి. నాలుగోది పెండింగ్ డీఏ, డీఆర్‌ల విడుదల. పెండింగ్‌లో ఉన్న 4 డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డీఆర్‌లను వెంటనే రిలీజ్ చేయాలి. చివరగా షర్మిల హెచ్చరిక. ఉద్యోగుల న్యాయమైన పోరాటాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమ్మెను విరమింపజేయాలని పలు రాజకీయ పక్షాలైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయి.